హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ. మధ్యాహ్నం తయారు చేసుకున్న చికెన్ పులుసు మిగిలితే అది వేస్ట్ చేయకండి. అందులో రాత్రికి మనము కోడిగుడ్లు వేసుకొని కర్రీ తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్నాను ఆనియను, అది వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు ఈ చికెన్ పులుసు ఉంది కదా, ఇది వేసేసుకుందామండి. ఇందులో ఇది బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత మనము ఈ 4 ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలండి. అండి లో ఫ్లేమ్లో పెట్టాను. ఆల్రెడీ మనము చికెన్ పులుసులో అన్ని మసాలా అంతా వేసింటాం కదండి, కాబట్టి మనం పైన అంతా మసాలా వేయకూడదు. ఓన్లీ గుడ్లు మాత్రమే వేసుకోవాలి. తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక్కొక్క గుడ్డుగా మనం వేసుకుందాము. ఇప్పుడు మనము 4 గుడ్లు వేసుకున్నానండి. బాగా కలపెట్టుకొని కొంచెం దగ్గర అయ్యేదాకా ఉడకపెట్టుకుందాము. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతుందండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం రుచికి తగినంత. ఎందుకంటే ముందుగానే చికెన్ పులుసులో ఉంటుంది కదండి, సాల్ట్ చూసి వేసుకోవాలి మనము. చూడండి ఈ విధంగా తయారైంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. అది వేసుకొని అంతా కలిపెట్టేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. చూసారు కదండి చికెన్ పులుసుతో ఎగ్గు కర్రీ తయారు చేసుకునే విధానం. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అంతా కలిపి 5 నిమిషాల్లో అయిపోతుందండి మనకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.